హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు. ఫైనల్లీ ఇలా మనం అయితే వచ్చేసి బ్యాక్ టు కొరుట్ల అన్నమాట. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మన కొరుట్ల అయ్యప్ప కళ ఆర్ట్స్లో అయితే ఉన్నాం. మన కొరుట్లలో ఇయర్ అయితే కొత్త పెట్టింది కళ ఆర్ట్స్. అయితే మనం లాస్ట్ టైం అయితే ఒక రీల్ అయితే కూడా వదిలినాం అన్నమాట. ఒక రీల్ ఒక షార్ట్ అయితే మన జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనే ఒక కాన్సెప్ట్ టైప్లో అయితే మనకు నెక్స్ట్ లెవెల్ గణపతులు అయితే ఉన్నాయి. మొత్తం మనకైతే వచ్చేసి మహారాష్ట్ర ఫినిషింగ్లు అన్నమాట. గణపతులు అయితే వచ్చేసి మనకి ఒక 2 ఫీట్ నుండి పడితే 12 ఫీట్ దాకా అయితే గణపతులు అయితే ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ స్కిప్ అయితే చేయకండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు 20 అని ఉంటుంది. ఇంకొకటి మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి ఐఎమ్ పీకే 20 అని అయితే ఉంటుంది అన్నమాట. ఫాలోని అయితే కొట్టేసేయండి. ఇక నుంచి మన ఛానల్లో ధన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. పొద్దుగాల స్కూల్ కోవాలి, మధ్యాహ్నం రావాలి, మన వీడియో చూడాలి, అదన్నమాట. చలో ఇప్పుడైతే ఇక్కడ మనకు ఎంట్రన్స్లో అయితే చూడొచ్చు. మన గణేశులు అయితే వచ్చేసి మనకు మహారాజ్ సిట్టింగ్ అన్నమాట. చూసిరు కదా, మనకు వైడ్ యాంగిల్లోనే పెట్టి చూపెడుతున్నా. ఇగో ఇది మన బండి. ఇగో ఇక్కడ చూసిర్రా మన క్లోజప్లా మనకు టోటల్ మహారాష్ట్ర ఫినిషింగ్ అన్నమాట. గణేశుడు అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు 3 సేమ్ గణపతులు ఇవైతే మన కొరుట్ల అయ్యప్ప కళ ఆర్ట్స్లో అయితే ఎందుకో ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనిపిస్తుంది. అంటే మీరు అనుకునే మీడియం సైజులలోనైతే ఇలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి సేమ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంట్రన్స్లో కూడా మనం ఒకసారి ఎంట్రన్స్ బ్యాక్ వచ్చి ఎంట్రన్స్ వద్దాం. ఇగో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లోనైతే సేమ్ ఇప్పుడు మీకు అక్కడ చూపెట్టిన గణపతులు అయితే ఉన్నాయి. ఎండాకాలం స్టార్ట్ అయింది. వెమ్లాడ నుంచి బండి నడుపుకుంటూ వస్తే మొత్తం బగ్గు అన్నది నాకైతే. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక మంచి కాన్సెప్ట్ గణపతి అయితే చూడరు. మనకైతే వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి, మనకు బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి నెమలి అయితే వచ్చేసింది అన్నమాట. ఈ కాన్సెప్ట్ యూత్ నాకు ఏమనిపిస్తుంది అంటే మనకు కుమారస్వామి అవతారంలో ఉన్న గణపతి అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు నెమలి అయితే ఉంది కదా, సో నేను అదే అయితే అనుకుంటున్నా. అంటే మీ సజెషన్లో ఏమనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేసేయండి మేరా దోస్తు. చలో ఒక్కసారి గణపతిని అయితే మళ్ళీ చూపెడతా. చూసిరు కదా, ఫినిషింగ్ మాత్రం వస్తుంది. కలరింగ్ అయినాక ఎట్లుంటుందో చూడాలి. చలో ఈ గణపతి అయితే చూసిరు కదా, ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్లో అయితే తయారైతే వేసి పెట్టిరన్నమాట. ఇగో మన హనీ బేబీ బ్రో ఆయన కూడా వచ్చింది ఇలా వీడియోలు తీద్దామని చెప్పేసి అయితే మన అన్న ఛానల్ కూడా సపోర్ట్ అయితే ఎగిరి. మేమందరం ఒకటే అబ్బా, మేమందరం ఒకటే. నేను హనీ బేబీ క్రియేషన్స్, మన అరుణ్ ఎంటర్టైన్మెంట్స్, మేము ముగ్గురం ఒకటే. చలో ఇక మనం ఇక్కడ ఇంకొక గణపతి అయితే చూసుకోండి. మనకైతే వచ్చేసి మనకు శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న గణపతి. మనకు సైడ్ అయితే వచ్చేసి ఇది మనకు ఒక 8 ఫీట్స్ అయితే అట్లా ఉంటుంది అనుకుంటున్నా. ఒక 5, 6, 8 ఫీట్స్ అయితే అనుకుంటున్నా. చలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన కిందనైతే వచ్చేసి మనకు నెమలి చూసిరు కదా. ఇంకా హెడ్ అయితే అటాచ్మెంట్ అయితే వేయలేదు. ఇక మనకు డీటెయిలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చూసిరు కదా. చలో ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇవే గణపతులు అయితే ఉన్నాయి. చలో ఒక్కసారి లోపలికి అయితే చూద్దాం. ఇగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి సోఫా మీద కూర్చున్న గణపతి ఆరామ్సే కూర్చుంది. డిఫరెంట్ సిట్టింగ్లా మనకు చిన్న మోడల్స్. చాలా మంది అయితే అన్న చిన్న గణపతులు అన్న అని చెప్పారు కదా. వీళ్ళ దాంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బాయ్. నిజంగా వచ్చేసేరి మీరు ఫటాఫట్ అయితే. ఇగో చూసిరు కదా, ఇగో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మనకి ఇంకా హైలైట్ ఉంది. గణేశుడు అయితే వచ్చేసి మనకి రాముడి అవతారంలో కూర్చున్న గణపతి. బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకు పైన శేషనాగ్ అయితే వచ్చింది అన్నమాట. చలో ఇటే ఇన్ని డిఫరెంట్ గణపతులు అయితే ఉంటే ఇప్పుడు మీకు ఒక గణపతి అయితే చూపిస్తా. మనకి శేషనాగ్ మీద కృష్ణుడు నాట్యం చేస్తాడు కదా, ఆ కాన్సెప్ట్లోనే అయితే గణపతి అయితే ఉంది. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అందరూ జై శ్రీకృష్ణ అని చెప్పేసి అయితే కామెంట్ అయితే వేసేయండి మేరా దోస్తు. ఇగో చూడుర్రి, చూసిరు కదా 3 పాముల మీద నాట్యం చేస్తున్న చిన్ని కృష్ణుడు గణపతి. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మనకు ఫినిషింగ్ అయితే కాలేదు. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తా కంపల్సరీ. చూసిరు కదా, వావ్ నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే నిజంగా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వచ్చేసి మంగళవారం మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. ఎండ పొట్టు కొడుతుంది. ఇక వచ్చేసిన మీ అందరి కోసం అయితే ఇగో ఇక్కడ బ్యాక్ డ్రాప్లు అయితే రెడీ అవుతున్నాయి. చూశారు కదా, నిజంగా నాకు ఎందుకో హైలైట్ అనిపిస్తుంది. ఈసారి కొరుట్లలో అయితే నెక్స్ట్ లెవెల్ గణపతులు అయితే ఉంటాయి. నిజంగా మీరు ఎక్కడికైతే పోరు, ఈ కొరుట్లకు వచ్చిరంటే మాత్రం మళ్ళీ ఇంకొక ఊరికైతే పోరు, నా గ్యారంటీ. ఇక్కడ మీరు గణేశుడు అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి బ్యాక్ డ్రాప్ మనకు జగన్నాథ చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. గణపతి అయితే వచ్చేసి మనకి ఇంకా తొండం అయితే యాడ్ చేయలేదు, చేతులు కూడా యాడ్ చేయలేదు. ఇక్కడ కింద మనకు నంది వాహనము అయితే ఉంటుంది. చూశారు కదా, ఆల్మోస్ట్ అయితే వచ్చేసి ఇలా మనకు కలికి స్టైల్లోనైతే ఉన్నాయి కొన్ని గణపతులు అయితే. నిజంగా శ్రీకృష్ణుడి అవతారంలోనైతే ఉన్నాయి. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు లెక్కనైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి. ఇక్కడనైతే మన గణేశుడు అయితే చూసుకోవచ్చు. మనకు తొండం అయితే వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ గణపతులు, అందుకే అక్కడ దాకా పోయే అవసరం లేదనుకుంటున్నా. కానీ చూద్దాం అక్కడెక్కడైతే డిఫరెంట్ కనిపిస్తుంది నాకు బ్యాక్ డ్రాప్ అయితే. ఇక్కడ మీరు స్టార్టింగ్లో గణపతి అయితే చూసుకోండి ఎంత హైలైట్ ఉందంటే నిజంగా. ఇక చూసిర్రా తొండం ఎట్లుందో.
తొండమే డిఫరెంట్ అన్నమాట. ఈ గణపతికి అయితే వచ్చేసి మంచిగా నెక్స్ట్ లెవెల్ ఉంది. చలో చలో దోస్తు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూద్దాం గణపతులు అయితే. ఇగో ఇక్కడ మనకు గణేశుడు అయితే వచ్చేసి డిఫరెంట్ అయితే ఉంది దోస్తు. నిజంగా నేను చెప్తున్నా హైలైట్ ఉంది. మనకు గద పట్టుకొని నంది మీద కూర్చుంది గణేశుడు అయితే వచ్చేసి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నమాట. మనకు బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి ఇగో మనకు నటరాజు స్వామి శివుడు నాట్యం చేస్తున్నాడు కింద. ఇగో చూశారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది. గణపతి అయితే వచ్చేసి ఎన్ని ఫీట్స్ ఉంటాయని చెప్పేసి అయితే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మేరా దోస్తు. చలో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇగో ఇక్కడ లోపల చూస్తున్నట్టయితే ఇక్కడ ఇంకొక గణపతి ఏదో డిఫరెంట్గా ఉంది దోస్తు. ఇగో ఒకటి బ్యాక్ డ్రాప్ అయితే తయారు చేస్తుర్రు, డైరెక్ట్ శివలింగం పెట్టిర్రు. ఇగో మనకు బొజ్జ గణపయ్య ఆపోజిట్లోనైతే చూసిర్రు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో గణపతి అయితే వచ్చేసి. నిజంగా నాకు అయితే ఈ కొరుట్లలో ఎందుకో హైలైట్ అయితే అనిపిస్తుంది మన అయ్యప్ప కళా ఆర్ట్స్లనైతే. నేనైతే మంచి ఫ్లాట్ అయిపోయినా ఈ గణపతులనైతే చూసి నాకైతే మొత్తం జల్లుమంటుంది నిజంగా ఫ్రెండ్స్. చలో ఇక్కడ మీరు గణపతి చూడొచ్చు. మనకైతే వచ్చేసి నంది మీద కూర్చున్న గణపతి బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకు రథం అయితే ఉంటుంది. ఇక్కడ మూషిక మహారాజ్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. నిజంగా హైలైట్ ఉంది. ఈ గణపతి అయితే చూస్తే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఈ గణపతులన్నీ ఒకటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గణేశుడు అయితే చూసుకోవచ్చు. మనకైతే పెళ్లి కొడుకు అవతారంలో గణేశుడు అయితే ఉన్నాడు. చూసారు కదా ఎలా ఉందో. చలో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మీకోసం ఎండలలో వచ్చి మరి వీడియోలు అయితే తీస్తున్నా, మీరు అడుగుతున్నారు అని చెప్పి. మీరు పోయిన ఇయర్ అయితే నాకు ఎంత సపోర్ట్ చేసిరంటే నిజంగా బొంబాయి పోయినా హైదరాబాద్ పోయినా ఎక్కడికైనా మీ సపోర్ట్ అయితే హైలైట్ అయితే ఉంది. చలో ఇప్పుడైతే మీకు శివుడి అవతారంలో ఉన్న గణపతి అయితే చూపెడతా. చలో ఇక్కడ మీరు చూసుకోరి. మన గణేశుడు అయితే వచ్చేసి శివుడి అవతారంలోనైతే ఉన్నారు. బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకు శేషనాగు డమరుకం పట్టుకొని ఉగ్ర రూపంలోనైతే నిల్చున్నారు శివుడు అయితే వచ్చేసి. ఇగో చూశారు కదా ఇక్కడ మన సైడ్కు త్రిశూలం నంది. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది దోస్తు. నిజంగా ఇక్కడ నుంచి అక్కడ దాకా అవే మోడల్స్ ఉన్నాయి, ఆపోజిట్లో కూడా ఇవే మోడల్స్ ఉన్నాయి దోస్తు. చలో ఇక్కడ మనకు గణేశుడు అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి ఇప్పుడు మనం బయట చూసిన పగిడి స్టైలు గణేశుడు అయితే వచ్చేసి చూశారు కదా దోస్తు ఎలా ఉందో నిజంగా. ఇగో త్రిశూలం మన హనీ బేబీ పట్టుకొని అయితే త్రిశూలం పట్టుకొని నిల్చున్నాడు. అఖండ శంభో శంకర. చలో ఫ్రెండ్స్ మస్తు ఉంది. ఎందుకో లోపలికి రాగానే కెమెరా కొద్దిగా డల్ అవుతుంది, ఎండ ఎఫెక్ట్ అనుకుంటా. ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఫోన్లోనైతే. ఇక్కడ మనకు ఆపోజిట్లోనైతే మీరు చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకు త్రిశూలాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు మన హనీ బేబీ అన్న పట్టుకున్నాడు కదా అదే చూసిరు కదా. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇగో ఈ గణపతులు అన్నీ అవే. ఇదన్నమాట దోస్తు. సో దోస్తు చూసారు కదా మేరా దోస్తు మేరా బచ్చే లవ్ యూ మేరా బచ్చే. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన వీడియోని అయితే వచ్చేసి. మీకు కనుక ఈ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్, అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారో పక్కన గంట బెల్ కొట్టకపోతే గంట బెల్ అయితే కొట్టేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోని అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది దోస్తు మేరా బచ్చే లవ్ యూ. చలో థ్యాంక్ యూ ఉంటున్నా. టాటా బాయ్ బాయ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హర హర మహాదేవ్.